కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ పైన అనేక రకాల రాజకీయ ప్రకటనలు చేస్తుందని ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర బీజేపీ నాయకులు ఎన్వీఎస్ ప్రభాకర్ మండిపడ్డారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బీసీల జీవితాలతో కాంగ్రెస్ చెలగాటమాడుతుందని, కాంగ్రెస్ పార్టీ కులగణన చేస్తున్నామని చెప్పి మోసం చేసిందని అన్నారాయన. కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల కపట ప్రేమ చూపిస్తుందని ఆయన అన్నారు. బీసీల యొక్క జీవితాలతో చెలగాటమాడుతున్నట్టుగా భారతీయ జనతా పార్టీ అభిప్రాయపడతాం. ముఖ్యంగా వాళ్ళు చెప్పినటువంటి ఒక సర్వే, కుల గణన అని చెప్పని సర్వే చేస్తున్నామని చెప్పారు. ఈ సర్వే బీసీల యొక్క జనాభాని శాస్త్రీయంగా గుర్తించడం కొరకు చేసినటువంటి సర్వేగా భారతీయ జనతా పార్టీ భావిస్తారు. కేవలం మైనారిటీలను కలపాలని, ముస్లింలని బీసీలుగా చూపించాలన్నటువంటి ఆలోచనతో చేసినట్టు సర్వే కనబడ్డది. ఒక అంశం. రెండో అంశం, బీసీల యొక్క సర్వే కొన్ని అంశాలు బయటకు వచ్చిన తర్వాత 10% ఉన్నటువంటి మైనారిటీలని, 12% ఉన్నటువంటి మైనారిటీలని, దాంట్లో 10% మైనారిటీలని బీసీలుగా చూపించారు. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి అసదుద్దీన్ లాంటి వాళ్ళు, అక్బరుద్దీన్ లాంటి వాళ్ళు, షబీర్ అలీ లాంటి వాళ్ళు, వీళ్ళందరినీ కూడా బీసీలుగానే చూపించారు. నిజంగా బీసీల